తెలంగాణలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన చేశారు. పల్లెలపై పట్టు సాధించి ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు 99 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. పాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో బలంగా నిలబడాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించి ఎన్నికల నాటికి స్పష్టమైన మార్పు చూపించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. రాబోయే 99 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో పూర్తి చేయాల్సిన పెండింగ్ పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ కమిటీ ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది. పనుల్లో జాప్యం లేకుండా పర్యవేక్షించే బాధ్యతతో పాటు అధికారులకు స్పష్టమైన గడువును ఈ కమిటీ నిర్దేశించనుంది. ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రధానంగా 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి కీలక పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేసేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించనున్నారు. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, తాగునీటి సరఫరా వంటి పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాబోయే 3 నెలల పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలోనే పర్యటించనున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యను, ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనేది ప్రభుత్వ వ్యూహం. గత ప్రభుత్వ హయాంలో నిధులు లేక నిలిచిపోయిన పనులను తామే పూర్తి చేస్తామనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా 100 రోజుల్లోపే గ్రామాల్లో కళ్ళెదుట అభివృద్ధిని చూపించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.